పరిష్కారం అంటున్నాడు మాజీ ఐఏఎస్ రిటైర్డ్ అధికారి చిరంజీవులు. కులగణనకు సంబంధించి సంపూర్ణమైన అవగాహన దీన్ని బీసీ కులాల కోసం అద్భుతంగా పోరాటం చేయడం జరుగుతుంది. బీసీ కులాల సమస్యల పరిష్కారం కావాలంటే, బీసీ కులాల గురించి, బీసీలకు సంబంధించిన సమస్యలపైన సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి, ఎలాంటి రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి, మాజీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయినటువంటి చిరంజీవులకు బీసీ సంఘాలు అన్ని కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. చిరంజీవులు ఎక్కడైతే సమావేశం పెట్టినా, సభ పెట్టినా, లేదంటే వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నా ఆయన ఖచ్చితంగా బీసీ కులాలని కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అత్యధిక బీసీ కులాలు ఉన్నప్పటికీ, బీసీ జనాభా ఉన్నప్పటికీ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిపోతున్నాయి. ఈ వెనుకబడడానికి కారణం ఏందనే అంశంలో సంపూర్ణమైన సమాచారం, అవగాహన ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవులు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగాలంటే చిరంజీవుల ఆధ్వర్యంలో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. చిరంజీవులను ముందుంచి మనందరూ బీసీలందరూ కూడా వెనుక నడవాల్సిన అవసరం ఉంది. ఆయన బాటలో వెళ్లాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే రాజకీయంగా, ఆర్థికంగా, విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి అంశాల్లో బీసీలకు న్యాయం జరుగుతుంది తప్ప ఈ అగ్రవర్ణ కులాలకు సంబంధించిన నేతల వల్ల, లేదంటే అగ్రవర్ణ కులాలకు సంబంధించిన ఈ పార్టీల వల్ల, అగ్రవర్ణ కులాలకు సంబంధించిన పార్టీలు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఈ కమ్యూనిస్ట్ పార్టీలు అయితే 100% అగ్రవర్ణాలతో నిండినాయి. కాబట్టి ఈ పార్టీలతో, ఈ రాజకీయ నాయకులతో ఈ బీసీలకు మేలు జరగదు. కాబట్టి ఖచ్చితంగా సమస్య పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా పోరుబాట ఎంచుకోవాల్సిందే, ఉద్యమ బాట ఎంచుకోవాల్సిందే. ఆ ఉద్యమంలో భాగంగా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నంలో చిరంజీవులు గారిని ముందుంచి మనందరం బీసీలందరూ కూడా ముందు వారి ఎన్నిక నడవాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే బీసీల హక్కులు నెరవేరుతాయి, బీసీల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. దశాబ్దాల తెలంగాణ ఉద్యమంలో మనం తెలుసుకున్నది ఇదే. అదేవిధంగా దశాబ్దాల భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో మనం తెలుసుకున్నది ఇదే. ఖచ్చితంగా ఉద్యమం చేస్తేనే, పోరాడితేనే ఖచ్చితంగా సమస్యల పరిష్కారం అవుతాయి. పోరాడితే పోయేదేమీ లేదు. బానిస సంఖ్యలు అనే ఒక సూక్తి కావచ్చు, లేదంటే నిజమైన మాట కావచ్చు, దాన్ని స్ఫూర్తి తీసుకొని ఖచ్చితంగా చిరంజీవుల ఆధ్వర్యంలో ముందుకు సాగాల్సిన అవసరం బీసీలకు ఖచ్చితంగా ఉంది. కులగణనే పరిష్కారం. భారతదేశంలో కులం అనేది ఒక వాస్తవికత. అన్ని కులాల సమాహారమే మతాలు. హిందూ మతంలో గత 3000 సంవత్సరాల నుంచి కుల వ్యవస్థ వేళ్ళూనుకొని ఉంది. ఎక్కడైతే కులం ఉందో అక్కడ వివక్ష, అసమానతలు ఉంటాయి. అందుకే భారత రాజ్యాంగంలో సామాజిక న్యాయం అనేది ఒక ముఖ్యమైన మౌలిక సూత్రం. ఇది సుప్రీంకోర్టులో కేశవానంద భారతి కేసులో రుజువైంది. భారత రాజ్యాంగ పీఠికలో సామాజిక న్యాయం భావన ఆర్టికల్ 14, 15, 16, 17లలో కనిపిస్తుంది. ఆర్టికల్ 39A సమాన న్యాయం, ఉచిత న్యాయ సహాయం కనిపిస్తుంది. గత 77 ఏళ్ల స్వతంత్ర భారతంలో బీసీలు అన్ని రంగాల్లో తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు, అన్ని విధాలుగా నష్టపోతున్నారు. సాంప్రదాయ చేతి వృత్తులు, కుల వృత్తులు విధ్వంసం కావడం, ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు లేకపోవడం వలన వారి జీవితాలు దుర్భరం అవుతున్నాయి. ఇక ఆర్థిక అసమానతలు కూడా బీసీలు ఎదుర్కోవడం జరుగుతుంది. 1993 నుంచి కేంద్రం ప్రైవేటైజేషన్ ప్రోత్సహించడం వల్ల ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోయాయి. బీసీల బతుకులు అగమ్యగోచరంగా మారిపోయాయి. ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా అసమానతలు పెరిగిపోయాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ పెరిగి 1% అగ్రకులాల జనాభా వద్ద 42% సంపద కేంద్రీకృతమై ఉంది. భారత రాజ్యాంగ పీఠికలో ఉన్న సోషలిజం అనే పదానికి విలువ లేకుండా పోయింది. గత 75 ఏళ్లుగా రాజ్యాంగం అమలులో ఉన్న బీసీలకు సామాజిక న్యాయం అందడం లేదు. ఈ నేపథ్యంలో బీసీలు సామాజిక, రాజకీయ, ఆర్థిక హక్కుల కోసం పోరాడాలి. రాజకీయ శక్తి కలిగి రాజ్యాధికారం సాధించాలి. ఇదే బీసీల అంతిమ లక్ష్యం కావాలి. బీసీలందరం ఏకమై పోరాడాలి. పోరాడితే పోయేదేమీ లేదు. బానిస సంఖ్యలు అనేది గుర్తించుకోవాలి. దేశ రాజధాని ఢిల్లీలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఓబీసీ జాతీయ సదస్సు ధర్నా చేపట్టింది. ఢిల్లీలో నిన్న కాన్స్టిట్యూషన్ క్లబ్ లో దేశవ్యాప్తంగా త్వరలో నిర్వహించబోయే జనగణనలో సమగ్ర కులగణన తదితర అంశాలపై బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం జాతీయ ఓబీసీ రాజకీయ నాయకులు, బీసీ సంఘాలతో సదస్సు జరిగింది. ఈ రోజు జంతర్ మంతర్ వద్ద ధర్నా, సత్యాగ్రహ దీక్ష నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి వార్త ఒకసారి చూస్తే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 1993 వరకు బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడం, రాష్ట్ర విద్యా ఉద్యోగాలలో 1973 వరకు రిజర్వేషన్లు లేకపోవడం,
కేంద్ర ప్రభుత్వ విద్యా విధానంలో 2008 వరకు రిజర్వేషన్ లేకపోవడం, చట్టసభల్లో బీసీలకు అసలు రిజర్వేషన్లే లేకపోవడం, ఎస్సీ ఎస్టీల వలె ఉద్యోగాల్లో బ్యాక్లాగ్ భర్తీ ప్రమోషన్లలో రిజర్వేషన్లు లేకపోవడం, ఆర్థిక అభివృద్ధికి బడ్జెట్లో సరైన కేటాయింపులు సబ్ ప్లాన్లు బీసీలకు లేకపోవడం గమనార్హం. బీసీల హక్కులు, అధికారాలు, అభివృద్ధి, సంక్షేమంపై మాట్లాడడానికి చట్టసభలో సరైన రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం వలన బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడడానికి కారణమైంది. ఇప్పటికైనా బీసీ సోదరులు వాస్తవాలు తెలుసుకుని ఏకమై పోరాడాలి. జనగణనలో సమగ్ర కుల గణన బ్రిటిష్ వారి దేశంలో 1881 నుంచి 1931 వరకు అన్ని కులాల మతాల లెక్కలు ప్రతి 10 ఏళ్లకు ఒకసారి నిర్వహించే సెన్సస్ జనగణనలో సేకరించేవారు. కానీ స్వాతంత్ర భారతదేశంలో ఈ నల్లదొరల సమగ్ర కులగణన చేపట్టకపోవడం, ఓబీసీల సామాజిక ఆర్థిక పరిస్థితులు వెనుకబాటుతనం తేటతెల్లం కావడంతో ఓబీసీల జీవన ప్రమాణాలు నానాటికి దిగజారిపోతున్నాయి. వారిని ఏకతాటిపైకి తేవడానికి కులగణన చాలా అవసరం. ఇది భారతీయ సమాజాన్ని ప్రతిబింబించేసే ఒక సమగ్ర దర్పణం. ఓబీసీలను అణగదొక్కుతున్న శక్తులను ఎదుర్కొని ఏకం కావడానికి కులగణన చారిత్రాత్మక అవసరం. కేంద్రంలోని బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2011లో అప్పటి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై 2011 సెన్సస్ లో కులగణన చేయాలని పార్లమెంట్ సాక్షిగా వాదించింది. అలాగే 2018 ఆగస్టు 31న ఆనాటి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ లోక్సభలో 2021 సెన్సస్ లో కులగణన చేస్తామని ప్రకటించి 2022లో సుప్రీంకోర్టులో కులగణన చేయబోమని అఫిడవిట్ వేశారు. ఇప్పుడు మేము కులగణనకు వ్యతిరేకమని చెప్తున్నారు. ఇది వారి ద్వంద్వ నీతికి నిదర్శనం. కాంగ్రెస్ ప్రభుత్వం 2011లో సామాజిక ఆర్థిక కులగణన చేసి ఆ రిపోర్ట్ ప్రకటించలేదు. ఇప్పుడు తమ 5 న్యాయాలలో కులగణన, సామాజిక న్యాయం, రిజర్వేషన్ల పెంపుపై నిజం తెలుసుకుని మాట్లాడడం హర్షణీయం. బీసీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి. దేశ జనాభాలో 52%, తెలంగాణ రాష్ట్ర జనాభాలో బీసీలు 61% ఉన్నారు. కానీ వారికి విద్యా ఉద్యోగాలలో దేశంలో 27% రిజర్వేషన్లు, రాష్ట్రంలో 29%. 4% ముస్లిం బీసీలు రిజర్వేషన్లు మాత్రమే అమలు చేస్తున్నారు. ఎస్సీలకు ఎస్టీలకు వారి జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఉన్నప్పుడు తెలంగాణలో ఈబీసీలు 4% ఉండగా 10% రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పుడు బీసీలకు జనాభా దామాష ప్రకారం ఎందుకు రిజర్వేషన్లు కల్పించకూడదు? ఇది కేవలం బీసీలను అణచివేసే కుట్ర. ఇప్పటికైనా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే సుప్రీంకోర్టు తీర్పులు బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ 1961, ఇంద్రసహాని 1993 కేసులను అధిగమించడానికి రాజ్యాంగ సవరణ చేసి బీసీల జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి. అలాగే ఎస్సీ ఎస్టీల వలె చట్టసభలో, స్థానిక సంస్థల్లో జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి. బీసీ మహిళలకు కూడా జనరల్ మహిళలాగా 1/3 రిజర్వేషన్లు కల్పించాలి. ఉద్యోగాల ప్రమోషన్లు రిజర్వేషన్లు కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీల ప్రాతినిధ్యం నామమాత్రంగా ఉంది. కేంద్ర సెక్రటరియట్ లో 90 మంది ఐఏఎస్ స్థాయి కార్యదర్శులు ఉండగా కేవలం బీసీలు 3 మాత్రమే ఉన్నారు. ఇది తీవ్ర వివక్షకు నిదర్శనం. ఇందులో ప్రమోషన్లలో ఎస్సీ ఎస్టీల వలె ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. బ్యాక్లాగ్ ఖాళీల భర్తీ చేయాలి. ఈ రోజు కేంద్రంలో 40 లక్షల ఉద్యోగాలను 30 లక్షల ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. కానీ ఓబీసీల శాతం 2022లో కేంద్ర మంత్రి లోక్సభలో ప్రకటించిన ప్రకారం 22% మాత్రమే. ఇంకా 27% రిజర్వేషన్ల శాతాన్ని కూడా బీసీలు చేరలేదు. ఇందులో 10% జనరల్ కోటాలో వచ్చిన వారు ఉంటారు. కావున రిజర్వేషన్లు వాడుకున్న వారు కేవలం 12% మాత్రమే. ఇంకా 15% ఖాళీలు ఉన్నట్లుగానే భావించాలంటే 30 లక్షలలో 15% అంటే సుమారు 4,50,000 ఉద్యోగాలు ఓబీసీలకు చెందాలి. తక్షణమే బ్యాక్లాగ్ ఖాళీల కోటాలో ఈ ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్, ఆర్థికపరమైన రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు 1993 ఇంద్రసహాని కేసులో తీర్పిచ్చింది. అయినప్పటికీ కేంద్రం 2019లో 103వ రాజ్యాంగ సవరణ చేసి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అగ్రవర్ణాలకు అందించడం అంటే ఓబీసీలకు తీవ్ర అన్యాయం చేయడమే. జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ 103వ రాజ్యాంగ సవరణపై సుప్రీంకోర్టు తీర్పును డిసెంబర్ 7, 2024 నాడు జరిగిన విఆర్ కృష్ణయ్యర్ మెమోరియల్ ఉపన్యాసంలో తప్పుపట్టారు. ఇప్పటికైనా
కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలి. ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వాలి. దేశంలో 50% పైగా ఉన్న బీసీలకు కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. సామాజిక న్యాయ శాఖలోనే అంతర్భాగంగా ఎస్సీ ఎస్టీలతో పాటు ఓబీసీలకు సంబంధించి సంక్షేమ అభివృద్ధి స్కాలర్షిప్లు వంటి రూపొందించి అమలు చేస్తున్నారు. బీసీలకు వివిధ పథకాలు అమలుపై ప్రత్యేక దృష్టి సారించడం లేదు. బీసీల సమగ్ర అభివృద్ధికి సాధికారతకు పథకాలు అమలు చేయడం లేదు. అందువల్ల బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాల్సిన అవసరం బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉంది. కానీ అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళ అగ్రవర్ణాల చేతుల్లో ఉన్నాయి, అటు పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ. కాబట్టి ఇక్కడ బీసీలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి బీసీ కులాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలుగా ప్రస్తుతం ఉన్నారో, మంత్రులుగా ఉన్నారో, మీకు పదవులు వచ్చినాయి దేనివల్ల అంటే అత్యధిక మంది బీసీలు ఇటు రాష్ట్రంలో కానీ అటు జాతీయ స్థాయిలో కానీ బీసీలు ఉన్నారు. కాబట్టి బీసీల ఓట్లు ఈ పార్టీలకు అవసరం. కాబట్టి మీకు బిచ్చం వేసినట్లుగా ఈ ఎమ్మెల్యే పదవులు, ఎంపీ పదవులు, రాజ్యసభ సభ్యుల పదవులు ఇస్తున్నారు. కాబట్టి దయచేసి మీకు ఈ బీసీల వల్లనే ఈ సీట్లు వస్తున్నాయి, అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి మీకు అవకాశం వచ్చిన తర్వాత ఆయా పార్టీల అడుగులకు మడుగులు ఒత్తుతూ ఆయా పార్టీల వద్ద జీతాలు చేయడం మాని కనీసం మీ వర్గాలకు సంబంధించిన జనాభా వల్లనే మీకు ఈ పదవులు వచ్చినాయి. కాబట్టి ఆ కృతజ్ఞత మీ మనసులో ఉంచుకుని బీసీల హక్కుల కోసం, బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల కోసం, బీసీలకు రావాల్సిన వాటా కోసం, బీసీలు విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి, రాజకీయ అంశాల్లో సాధికారత పొందేందుకు పోరాడాల్సిన బాధ్యత, కనీస బాధ్యత మీ పైన ఉందని కనీసం గుర్తించుకోండి. మీ 5 ఏళ్ల పదవీ కాలంలో, ఆ 6 ఏళ్ల పదవీ కాలంలో మీరు ఖచ్చితంగా మీ జీవితంలో సిగ్గు తెచ్చుకొని బీసీల కోసం ఒక్క రోజైనా పోరాడండి, ఒక్క రోజైనా బీసీల కోసం మాట్లాడండి. అధికార పక్షానికి సంబంధించిన నాయకులైతే, బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులైతే బీసీల కులాల వల్ల పదవులు పొందిన ఈ దొంగలు మేము అధికార పార్టీలో ఉన్నాం, అధికార పార్టీకి మేము వ్యతిరేకంగా మాట్లాడలేము, ఒకవేళ వ్యతిరేకంగా మాట్లాడితే మా పదవులు పోతాయని సిగ్గు లేకుండా ఈ బీసీ కులాలకు సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు. కానీ సిగ్గులేని బీసీ నాయకులారా, ఈ పదవులు మీకు వచ్చిందే ఈ బీసీలు ఉన్నారని చెప్పి, ఈ బీసీ కులాలు ఉన్నారని చెప్పి, బీసీ జనాభా ఎక్కువగా ఉంది ఈ దేశంలో. కాబట్టి బీసీల ఓట్లు కావాలి ఈ రాజకీయ పార్టీలకు. కాబట్టి ఈ అగ్రవర్ణ కులాలకు సంబంధించిన పార్టీలకు, ఈ అగ్రవర్ణ కులాలకు సంబంధించిన రాజకీయ నాయకులకి బీసీ కులాలకు సంబంధించిన ఓట్లు కావాలి. కాబట్టి మీకు పదవులు వచ్చినాయి రా దొంగలారా. కాబట్టి మొత్తానికి మనం గమనిస్తే ఏంటంటే అగ్రవర్ణ కులాలకు సంబంధించిన రాజకీయ నాయకులు, అగ్రవర్ణ కులాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు నాయకులు ఏ విధంగా మోసం చేయడం జరుగుతుందో అంతకంటే ఎక్కువ ఆత్మ వంచన చేసుకుని ఈ తెలంగాణలోని లేదంటే జాతీయ స్థాయిలో బీసీలకు నష్టం చేకూరుస్తుంది. ఈ బీసీ కులాల నుంచి ఎదిగి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళే బీసీల గురించి పదవులు వచ్చిన తర్వాత పోరాటం లేదు. కాబట్టి బీసీలకు తీవ్ర అన్యాయం చేసిన నాయకులు అవుతారు. కాబట్టి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఈ బీసీల కోసం పోరాడాల్సిన అవసరం ఉంది, లేదంటే భవిష్యత్ తరాలు మిమ్మల్ని క్షమించవు. అదేవిధంగా బీసీ కులాలకు సంబంధించిన నాయకులందరూ కూడా 136 కులాలు సుమారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కులాలని ఎక్కడికక్కడ నియోజకవర్గంలో, మండలంలో, గ్రామీణ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఏకతాటిపైకి తీసుకొచ్చి విద్యావంతులు, మేధావులు ఎవరైతే ఉన్నారో, రాజకీయ పార్టీలకు సంబంధించిన మంచి మనసుతో ఆలోచించిన నాయకులందరూ కూడా ఈ అన్ని బీసీ కులాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి నిరంతరం పోరాట పటిమతో, లేదంటే ఖచ్చితంగా చర్చలు, ఉపన్యాసాలతో ఈ బీసీలు అన్నింటినీ, బీసీ కులాలన్నింటినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన, అటు కేంద్ర ప్రభుత్వం పైన ఖచ్చితంగా పోరాటం సాధించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. హక్కుల కోసం పోరాటం చేయాల్సిన ప్రాధాన్యం ఖచ్చితంగా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.